ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. కాకతీయ సామ్రాజ్య సేనాధిపతి మరియు మంత్రివర్గ సభ్యుడైన రేచర్ల రుద్రుడు గణపతి దేవుని కాలంలో కీలక పాత్రను పోషించాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించడంలో, కాకతీయుల భూభాగాన్ని విస్తరించడంలో మరియు సైనిక వ్యూహాలు రచించడంలో కీలక పాత్రను పోషించాడు. కాకతీయుల అత్యంత గొప్ప శిల్పకళా ఖండాల్లో ఒకటైన రామప్ప దేవాలయాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్రను పోషించాడు. శిల్పకళపై, కొత్త నిర్మాణ శైలులపై ఎంతో ఆసక్తిగా ఉండే రేచర్ల రుద్రుడు ఈ రామప్ప దేవాలయ నిర్మాణ పనులను అత్యుత్తమ శిల్పి రామప్ప గారికి అప్పగించాడు. ఆలయాన్ని తేలికపాటి ఫ్లోటింగ్ బ్రిక్స్ యూజ్ చేసి నిర్మించాలని సలహా ఇచ్చింది కూడా రేచర్ల రుద్రుడే. ఈ ఆలయంలోని మదనికలు అంటే సెలెస్టియల్ డాన్సర్స్ ఎంతో నైపుణ్యంగా చెక్కబడ్డాయి. శివుడి భక్తుడైన రేచర్ల రుద్రుడు ఆలయ గోడలు, స్తంభాలు, శివలింగం, నంది వంటివి అత్యంత వైభవంగా ఆవిష్కరించడంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందించాడు. దేవాలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా సాంస్కృతిక కళా వైభవాలను ప్రదర్శించే ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రేచర్ల రుద్రుడు పనిచేశాడు. వీరి సూచనల వల్లే తేలికపాటి ఇటుకలు, శాస్త్రీయ శిల్పకళ, సంగీత స్తంభాలు వంటి ప్రత్యేకతలు ఈ దేవాలయంలో మనకు కనబడతాయి. రేచర్ల రుద్రుడు ఈ రామప్ప దేవాలయాన్ని కట్టించినప్పటికీ దేవాలయం పేరు మాత్రం అహర్నిశలు కష్టపడి ఆలయానికి ఒక అందమైన రూపు తెచ్చిన శిల్పి రామప్ప గారి పేరే పెట్టారు. ప్రపంచంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒక్క రామప్ప మాత్రమే. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం అణువణువున ప్రత్యేకతలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో కాకతీయుల కీర్తిని చాటి చెబుతుంది. కాకతీయ రాజుల చారిత్రక వైభవానికి ప్రతీకగా, అద్భుతమైన శిల్పకళా సంపదకు పతాకగా, భక్తి సాంకేతికతతో నిర్మించబడిన అపురూపమైన కట్టడం రామప్ప దేవాలయం. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. అందుకే దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలిచే. శివుడు పిలిస్తే లేచి రావడమే ఆలస్యం అనే విధంగా ఒక చెవి శివుని వైపు ఉంచి ముందరి కాళ్ళు లేవడానికి సిద్ధంగా ఉండే విధంగా చక్కగా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో 1213వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. నేల నుంచి 6 అడుగుల ఎత్తున నక్షత్రాకార మండపంపై ఈ గుడిని కట్టారు. నల్లటి గ్రనైట్ రాయిపై అనేక శిల్పాలను అతి సుందరంగా చెక్కడం అప్పటి శిల్పికి మాత్రమే సాధ్యమైంది. అనేక యుద్ధాలు, దాడులు, 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడింది. గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయే కానీ గుడి అలాగే ఉంది. భూకంపాలను తట్టుకునేలా ఈ గుడిని శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదులపై నిర్మించారు. మనకి రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది సేమ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి అడాప్ట్ చేస్తారు.